కాపుల భౌతిక కాయం కనపడితే చాలు జగన్ వాలిపోతూ ఉన్నారు. మొన్న సాయి కృష్ణ, నేడు ముద్రగడ చావులతో జగన్ రాజకీయం చేస్తున్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్పై జ్యోతుల నెహ్రూ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. చావులతో జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు నెహ్రూ. కాపులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు జగన్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ కాపులను విడదీసే పని పెట్టుకున్నారంటున్నారు నెహ్రూ. ఏపీలో ఇంక 20 ఏళ్ల వరకు వైసీపీ అధికారంలోకి రాదు అంటూ జోస్యం చెప్పుకొచ్చారు జ్యోతుల నెహ్రూ. ఏపీలో కాపులు మద్దతు ఇచ్చిన పార్టీలే ప్రభుత్వంలోకి వస్తాయంటున్నారు ఆయన. వైసీపీ కాపు నాయకులు ఉద్యమం చేయాల్సిన పని లేదంటున్నారు. జ్యోతుల నెహ్రూ. జగన్ ట్రాప్లో తమ పార్టీ నేతలు ఎవరూ పడరంటున్నారు నెహ్రూ. ఇటువంటివి మానుకుంటే మంచిది అంటూ హితవు పలుకుతున్నారు జగన్కు నెహ్రూ. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆర్టీవీతో. ఈ నేపథ్యంలో ఆయన ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. పరిణామాల వల్ల ఏం జరిగిపోతుందని మాత్రం నేను అనుకోవట్లే. జగన్ ఏదో ఆశిస్తున్నాడు. ముద్రగడ మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన నాయకుడు కాబట్టి అతన్ని ఆసరాగా పట్టుకుని కాపు సామాజిక వర్గాన్ని ఏదో విడగొట్టుకు వెళ్ళాలన్న ఆలోచన జగన్కి అయితే ఉంది. కానీ అది జరిగే పని మాత్రం కాదు. కాపులేమి ఇవాళ అతను ఎంత ఎర్రేసినా ఇది చేసినా కాపులు మారేటటువంటి ప్రసక్తి లేదు. ఇక్కడ అలజడి కూడా లేదు. ఎందుకంటే పూర్తి పరిపూర్ణమైనటువంటి సంతృప్తిలో ఉన్నారు. ఇవాళ కాపులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం జరుగుతుంటే అది జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి భూమికి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కాపుల తరఫున ప్రజెంట్ చేసి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు కాపులకు ఎందుకు వ్యతిరేకత వస్తుంది తెలుగుదేశం మీద? దాని మీద మనం ప్రత్యేకించి ఉద్యమం చేసేయాల్సినటువంటి పని లేదు. మేము ఉన్నాం ప్రభుత్వంలో, మేము చూడగలుగుతాం, మేము చేయగలుగుతాం. ఇంకొక 20 సంవత్సరాల వైసీపీ ఇంటింటికి గడపకి దేకిన అధికారంలోకి రాదు. నేను ఇవాళ చెప్తున్నాను. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడా నాయకత్వ లక్షణాలు లేవు. ఇవాళ ఒకటి చెప్పండి నాకు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి సమస్య మీద అతను ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి కానీ, ఇది ఈ సమాజానికి కావాలి, అది నువ్వు చెయ్యాలి అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి సందర్భం ఏదన్నా ఉందా? అటువంటి నాయకుడేటి? జనం ఎలా నమ్ముతారు అతన్ని? రఫా అంటే వచ్చేస్తారు జనం. అది భ్రమ తప్పించి అసలు జరిగేటటువంటి పరిస్థితే లేదు. నీకు ఆ పని లేదు. కానీ అయితే రాజకీయ స్వార్థం కోసం ఎవడు కాపు శవం దొరికినా ఆడు కాలు అట్టుకుని లాగేస్తున్నావు నువ్వు ఈదులంట నీ రాజకీయ స్వార్థం కోసం. కానీ కాపులు మాత్రం నీ ట్రాప్లో పడరు. ఎవరు ఎక్కడ అసలు ఏ ఒక్కడైనా అతను ట్రాప్లో పడ్డటువంటి పరిస్థితి ఉందా? ఈవేళ ఉమా వెళ్తాడా? అతను ట్రాప్లో పడ్డాడా? ఇవాళ స్టేట్మెంట్ చూడలేదా మీరు? చంద్రబాబు మీద నాకు గౌరవం ఉంది, నేను వెళ్తాను, నేను సన్యాసి ఇస్తాను. కాపులకున్న లక్షణం అదే. వాస్తవంగా నేను ఇది మాట్లాడని చెప్తాడు వాడు. తప్పే ఉంది. ఆడు ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు అక్కడ. అందులో తప్పే ఉన్నట్లయితే సరిదిద్దుకుంటాడు. 20% పైబడి ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. దాని ప్రభావం ప్రభుత్వం మీద ఇప్పుడు ఏ ప్రభుత్వం మీద ఉన్నా పడుతుంది. వాళ్ళ చుట్టే రాజకీయం నడుస్తుంది. వాళ్ళు ట్రాప్లు వేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అయితే మన సెక్యులర్ వ్యవస్థ, ఇక్కడ ఒక్క కులంతో రాజకీయం నడదు. అన్ని కులాలు సమాన నిష్పత్తిలో మనం ఆకర్షించగలిగినప్పుడే రాజకీయంలో సక్సెస్ అవుతాం. పిచ్చి ఆలోచనతో ఒక కులాన్ని పట్టుకుని ఆలబడితే ఏమవుతాం? గతంలో చూసాం కదా, ఆ రకంగా జరిగే పరిస్థితి ఉండదు. అయితే ఒకటే, ఈ రాష్ట్రంలో మాత్రం ఒకటి నేను చెప్పగలుగుతాను,
కాపులు ఎటువైపు ఉంటే అటు ప్రభుత్వం రావడం మాత్రం ఖాయం. ఈ పరిణామం రైట్. అది జ్యోతుల నెహ్రూ జగన్కు మాస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటివి మానుకుంటే మంచిది అని చెప్పి జగన్కు హితవు పలుకుతూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు జ్యోతుల నెహ్రూ. ఈ నేపథ్యంలో ఇంకా ఏమంటూ ఉన్నారు, ఎటువంటి అంశాలను ఇంకా ఆయన ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకంటే గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈక్వేషన్స్ అక్కడ ఇష్యూస్ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇటు జ్యోతుల నెహ్రూ ఇంకా ఏమంటూ ఉన్నారు? అట్ ద సేమ్ టైం ఎందుకంటే గతంలో అక్కడ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు వైసీపీకి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇప్పుడు ఏమంటూ ఉన్నారు? అక్కడ ఈక్వేషన్స్ ఏమైనా మారుతూ ఉన్నాయా? జగన్ని టార్గెట్ చేయడం వెనకాల కారణం ఏంటి ఇప్పుడు? సచిన్, ప్రధానంగా చూసుకుంటే ఏదే కాపు ఉద్యమ నేత అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణానంతరం కూడా ఏపీ రాజకీయాలు పూర్తిగా కాపుల చుట్టూ తిరుగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. దీని మీద ప్రధానంగా చూసుకుంటే అనేక మంది అనేక విధాలుగా కూడా కామెంట్లు జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా ఇటీవల 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే కాపుల్లో మరింత కాపులతో పాటు అలాగే వైసీపీ టీడీపీ మధ్య ఆ కాపు నేతల మధ్య అయితే తీవ్ర దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. అందులోనూ ముఖ్యంగా బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలకి అనేక మంది కాపులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించిన వారు కూడా రియాక్షన్ అవ్వారు. అలాగే మొదటగా వర్మ కూడా మాట్లాడారు. వర్మ కూడా మాట్లాడడమే కాకుండా ఇప్పుడు సంబంధించిన కాపు ముఖ్యమైనటువంటి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు, అందులో సీనియర్ నాయకులు అలాగే ఎవరైతే ఉన్నారో టీడీపీ బోర్డు సభ్యులు అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే ఇప్పుడు పోలీస్ బ్యూరో సభ్యులుగా ఉన్నారో ఆయన కూడా దీనిపై తీవ్రంగా కామెంట్ చేశారు. అంతేకాకుండా జగన్ పై విరుచుకుపోక ఒక స్థాయిలో అతనైతే మాస్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ నేతలు ఈ విధంగా వైసీపీ అయితే అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాపుకు సంబంధించినటువంటి మరణ వార్త జరిగినా ఎక్కడ ఏం జరిగినా సరే ఆయన అక్కడ వాలిపోతున్నారు. ఈ విధంగా శవరాజకీయాలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగానే మొన్న ఏదైతే సాయి కృష్ణ వ్యవహారంలో అలాగే ఒక విధంగా అతను వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అక్కడ కుదరలేదు. అతను ఎవరైతే సాయి కృష్ణ కాపే, సీఏ కూడా కాపీ కావడంతో దానికి చట్టం ఎలా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకున్నాం. సీఏని కూడా ఇప్పటికే ఆయన రిమాండ్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఒక పక్కన దానిపై విచారణ జరుగుతున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం ఏదైతే కాపు ఉద్యమనేతగా ఉన్నారు కాబట్టి అతను చివరి క్షణాల్లో వైసీపీలోకి వచ్చి ఆయన కాలం చేశారు కాబట్టి ఆయన్ని ఆసరాగా చేసుకుని అలాగే ఆ కాపుల మధ్య ఈ విధంగా 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆయన ప్రణాళిక సిద్ధం చేసి కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కూడా జ్యోతుల నెహ్రూ అయితే తీవ్ర విమర్శలు అయితే చేశారు. అంతేకాకుండా ఆ కాపుల్ని విడదీయాలని పెట్టుకుంటున్నారు. అలాగే ఒక జగన్ ట్రాప్ అయితే చేస్తున్నారు. అటువంటి ట్రాప్ లో ఆ టీటీ కాపులు అయితే పడరు అంటూ కూడా అటువంటి మానుకోవాలంటూ కూడా ఆయనైతే హితవు పలికినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అంతేకాకుండా మరో 20 ఏళ్లు వైసీపీ ఇంటింటికి గడప గడపకు దేకినా సరే ఆ వైసీపీ 20 ఏళ్ల పాటు అధికారంలోకి రానే రాదంటూ కూడా ఆయన కరాటే ఖండిగా కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇటువంటి వ్యాఖ్యలు అనేక విధాలుగా కూడా చేసుకొచ్చారు. కాపులకి ఏదైనా చేసింది ఉందంటే మాత్రం అది కేవలం తిరిగి ప్రభుత్వంలోనే జరిగింది. అది కూడా చంద్రబాబు సమయంలోనే ఈ యొక్క కాపులకి ఏదైనా రిజర్వేషన్ విషయంలో కావచ్చు అవన్నీ కూడా చేయడం జరిగింది. ఏదైతే బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అధికారం కోల్పోవడానికి కారణం ముద్రగడ ఉద్యమమే కారణమని చెప్పడం కూడా సరైనది కాదు. అది వక్రీకరించి మాట్లాడారు. అది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే తీసుకోవాలి తప్ప పార్టీకి ఆపాదించకూడదు. ఈ విధంగా టీడీపీ నాయకులపై ఈ విధంగా ట్రాప్ చేసే పనిలో వైసీపీ ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి ట్రాప్లు మానుకోవాలి. అటువంటి ట్రాప్ లో వైసీపీ ట్రాప్ లో ఎవరో కూడా పడరని కూడా ఆయన జ్యోతుల నెహ్రూ అయితే ఘాటైన విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా గతంలో చంద్రబాబు నాయుడు పిఠాపురం వేదికగా ఆ కాపులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా అప్పట్లో ప్రయత్నాలు కూడా జరిగాయి. 2019 ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి జగ్గంపేట రావడం జరిగింది. జగ్గంపేటలో కూడా కాపులకి ఎటువంటి న్యాయం చేయలేము, జరగదు, ఆ బీసీల్లో చేర్చడం సాధ్యం కాదని
ఆయన కరాఖండిగా చెప్పడం కూడా జరిగింది. అటువంటిది కాపుల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడు, అలాగే ఏదైనా చేసింది ఉందంటే మాత్రం కేవలం చంద్రబాబు అలాగే టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే కాపులకి న్యాయం జరిగిందని కూడా జ్యోతుల నెహ్రూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ విధమైనటువంటి ట్రాప్ లో ఎవరు కూడా పడరని కూడా చెప్పుకోవచ్చు. ఆయనైతే అనేక విధాలుగా వైసీపీపై కూడా విమర్శలు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం ఆయన శవరాజకీయాలు చేసే పనులు వైసీపీ ఈ విధంగా చేస్తుందని కూడా ఇప్పుడు ముద్రగడ మరణాన్ని ఒక వస్త్రంగా ఉపయోగించుకుని అలాగే ఏదైతే ఆయన చెప్పడం జరిగిందంటే ఒకటి మాత్రం కడాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే కాపులు ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఎవరు మద్దతు ఏ పార్టీకి మద్దతు తెలిస్తే ఆ పార్టీ అధికారంలో రావడం ఖాయం. అది మొత్తం ఏ విధంగా అయినా సరే అది మాత్రం ఒప్పుకోవాలి. ఆ విధంగానే కూటమి వైపు ఉన్నారు. కూటమిలోనే మొత్తం కాపులందరూ కూడా ఉన్నారు. పక్కన జనసేన ఏదైనా చేయాలన్నా సరే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి ఏదన్నా చేయగలరు. అలాగే కూటమిలో ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఏదన్నా అప్పుడు కాపులకు న్యాయం జరిగేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నామని కూడా చెప్తారు. అంతేకాకుండా తోట తిరుమతుల విషయంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఉద్యమిస్తాం, కాపుల కోసం మరొకసారి పోరాడతామని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో తోట తిరుమతులు వేసినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఇటీవల కామెంట్ చేశారు, ఎవరైనా టీడీపీ నుంచి కూడా కలిసి వస్తే అందరం కలిసి పోరాడదామని కూడా చెప్తారు. అటువంటి పోరాడాలో కూడా మీకు అవసరం లేదు. కేవలం మేము ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మేము కూటమిలో మేము ఉన్నాం కాబట్టి ఏదైనా ఉంటే మేము చేయగల సత్తా మాకుందంటూ కూడా ఆ ఎమ్మెల్సీ తోట తిరుమతులు కూడా ఘాటైన వ్యాఖ్యలు ఇంకా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ కాపులకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఈ కామెంట్స్ మధ్య ఒక పక్కన బోండా బొమ్మ సంబంధించిన వ్యవహారం నిన్న ఆయన సంజయ్ చెప్పారు. మరో పక్కన ఆయన కూడా జ్యోతుల నెహ్రూ కూడా ఉన్నారన్న దానికి కూడా ఆయన వివరించారు. ఆయన బోండా బొమ్మ మాట్లాడిన మాటలు వేరు, నేను మాట్లాడిన మాటలు వేరే అని కూడా ఆయన జ్యోతుల నెహ్రూ అయితే వివరించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందని చెప్పాల్సి వచ్చింది. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పై జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపుల భౌతిక కాయం కనపడితే చాలు జగన్ వాలిపోతున్నారన్నారు నెహ్రూ. మొన్న సాయి కృష్ణ, నేడు ముద్రగడ చావులతో జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు జ్యోతుల నెహ్రూ. కాపులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారన్నారు నెహ్రూ. జగన్ కాపులను విడదీసే పని పెట్టుకున్నారంటున్నారు ఆయన. ఏపీలో ఇంకా 20 ఏళ్ల వరకు వైసీపీ అధికారంలోకి రాదు అంటూ జోస్యం చెప్పుకొచ్చారు జ్యోతుల నెహ్రూ. ఏపీలో కాపులు మద్దతు ఇచ్చిన పార్టీలే ప్రభుత్వంలోకి వస్తాయంటున్నారు నెహ్రూ. వైసీపీ కాపు నాయకులు ఉద్యమం చేయాల్సిన పని లేదంటున్నారు నెహ్రూ. జగన్ ట్రాప్లు మా పార్టీ నేతలు ఎవరు పడరు అంటూ ఉన్నారు నెహ్రూ. ఇటువంటివి మానుకుంటే మంచిదని చెప్పి హితవు పలుకుతూనే వార్నింగ్ ఇస్తున్నారు జగన్కి ఎమ్మెల్యే నెహ్రూ. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. జలుబు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం?
ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.